ఇదివరకు ఏ జనములో జరగని సంగతులు నీకు దేవుడు చేస్తాడు. అందుకే ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించి నిన్ను పోలినవాడు ఎవడు. చాలా సమస్యలు ఇక్కడికి వచ్చినాయేమో. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ప్రామిస్, వాగ్దానం. ఈ దేశమందు నీవు నివసించు. నీ భయానికి లేదా భయం తొలగించడానికి నేను ఒక సదుపాయం చేశాను. గత దినాల్లో ఏది జరగలేదు అది ఈ దినం జరగబోతుంది. గత దినాల్లో ఎవరికి జరగనిది నీకు జరుగుతుంది. సమస్యలు ఆశీర్వదించుట దేవుడికి మాత్రమే సాధ్యం. ఆదికాండం 26 ఇస్సాకుతో దేవుడు చెప్పిన మాట, నేను నీకు తోడై ఉన్నాను, ఫియర్ నాట్. ఐజాక్, ఫియర్ నాట్, బికాస్ దెర్ ఈస్ ఎ ప్రావిడెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సదుపాయం ముందు నువ్వు భయపడకుండా ఉండటానికి, భయపడటానికి చాలా పరిస్థితులు వచ్చినాయి. మనకు కూడా చాలా పరిస్థితులు వస్తాయి భయపడటానికి. ఏమొచ్చినాయి? ఇస్సాకు వచ్చిన పరిస్థితులు 26వ అధ్యాయంలో గ్రంథస్థం చేయబడింది. ఇక్కడ ఒక 5 విషయాలు మనము పరిగెరుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ఆసక్తి కలిగిన వాళ్ళు నాతో కూడా ఆ పని చేయవచ్చు. ఎందుకు మనకు భయం? బాగున్నాం కదా, బాగున్నాం కనుకనే భయం వస్తుంది. ఇస్సాకు బాగా ఉన్నాడు కదా, భయం వచ్చింది. మొదటిది 26వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 26 verse 1. 26:1 ఆదికాండం 26:1. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరొక కరువు ఆ దేశములో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరార్లో ఉన్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. దెర్ ఆర్ ప్రాబ్లమ్స్. కనుక మొదటిది ఏంటంటే వీ హ్యావ్ ఏ ప్రాబ్లం. ఏంటి ఆ ప్రాబ్లం అంటే కరువు. కరువు రావడం ఏంటి? ఇస్సాకు దేవుడికి ఎంత ఇష్టమైనడు కదా. ఆ కరువు ఎప్పుడు వచ్చిందో సైటేషన్ కూడా ఇస్తున్నారు. అబ్రహాము దినములలో మొదటి కరువు వచ్చిందంట బైబిల్లో. ఇప్పుడు నేను ఒక మాట అడగొచ్చా? మిమ్మల్ని అడిగేంతటి వాడిని కాదు, అయినా మీ గమనం వాక్యం మీద ఉంచడానికి వచ్చిరు ప్రయత్నం. బైబిల్ ఎన్నిసార్లు కరువు వచ్చినట్లు రాయబడింది? పాత నిబంధనలు ఎన్నిసార్లు, కొత్త నిబంధనలు ఎన్నిసార్లు? మొదట ఎప్పుడు కరువు వచ్చింది, ఆఖరికి ఎప్పుడు కరువు వచ్చింది? ఇస్సాకు వచ్చిన కరువు ఎన్నోది? మనకు కరువు ఉందా లేదా? ఫ్యామిన్. 5 ప్రశ్నలు అర్థమయ్యాయి అనుకుంటా. మొదటి ప్రశ్న, బైబిల్ ఎన్నిసార్లు కరువు వచ్చినట్లు రాయబడింది? జవాబు 13 సార్లు. పాత నిబంధనలు ఎన్నిసార్లు కరువు వచ్చినట్లు రాయబడింది? జవాబు 11 సార్లు. కొత్త నిబంధనలు ఎన్నిసార్లు కరువు వచ్చినట్లు రాయబడింది? జవాబు 2 సార్లు. మొదటి ఎవరి దినాల్లో కరువు వచ్చింది? జవాబు ఆదికాండం 12వ అధ్యాయం అనుకుంటా. అబ్రహాము దినాల్లో కరువు వచ్చింది. ఆఖరికి ఎవరి దినాల్లో కరువు వచ్చింది? అపోస్తుల కార్యములో యెరూషలేములో కరువు వచ్చింది. ఆ దినములలో కరువు కలుగునని ప్రవక్త అయిన అగబు వచ్చి ప్రకటన చేయడం ఆరంభించినాడు. కనుక ఈ అన్నిసార్లు కరువు ఎందుకు వచ్చింది? అబ్రహాం దినాల్లో కరువు వచ్చింది, ఇస్సాకు దినాల్లో కరువు వచ్చింది, యాకోబు దినాల్లో కరువు వచ్చింది, యోసేఫ్ దినాల్లో కూడా కరువు వచ్చింది. ఆదికాండం ఈజ్ ఫోల్డ్ విత్ ఫ్యామిన్. ఆదికాండంలో అంతా మనకు కరువు అని కనిపిస్తుంది. అబ్రహాం లాంటి వాడి దినాల్లోనే కరువు వస్తే, ఇస్సాకు దినాల్లో అంటే కరువు వస్తే, యాకోబు దినాలే కరువు వస్తే, యోసేఫ్ దినాల్లోనే కరువు వస్తే, మన దినాల్లో అసలు కరువే, సమృద్ధి ఏముండదు. ఏం కరువు? వాళ్ళకేమో భౌతికమైన కరువు. ఎందుకు కరువు రావాలా? వై ఈజ్ ఫ్యామిన్? దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వేస్ గాడ్ వాంట్స్ టు డీల్ విత్ హిస్ పీపుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జడ్జిమెంట్. దేవుడు కొన్ని తీర్పులు మనుషుని మీద పంపిస్తుంటాడు. జలప్రవాహం ఒక తీర్పు, అగ్నిగంధకంతో మండు గుండం ఒక తీర్పు, ఆకాశం నుండి అగ్ని దిగి రావడం ఒక రకమైన తీర్పు, కరువు రావడం ఒక తీర్పు. ఇవన్నీ రకరకాల తీర్పులు బైబిల్లో ఉన్నాయి. తెగుళ్ళు రావడం ఒక తీర్పు. దాంట్లో ఒక తీర్పు ఏంటంటే సులువుగా తేలిగ్గా ఉండేది కరువు. అబ్రహాం దినాల్లో కూడా అది అవసరమైంది, ఇస్సాకు కరువు అవసరమైంది, అందరికీ అది అవసరమైంది. అంటే వారందరికీ మనం అతీతులమైన వారము కాదు. We are no superior to all our patriarchs that are mentioned in the book of Genesis. మన పితరుల ఆదికాండంలో వ్రాయబడిన వారి కంటే మనం ఏ విషయములో గొప్పవాళ్ళము కాదు, కానేరం కాబో. వాళ్ళకే కరువు వస్తే మరి మన సంగతి ఏంటి? ఇప్పుడు నేను ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నానంటే దెర్ ఈజ్ అ ప్రాబ్లం. నేను ఎందుకు భయపడుతున్నాను? దెర్ ఈజ్ అ ప్రాబ్లం. ఇస్సాకు ఏం ప్రాబ్లం వచ్చింది? ద ప్రాబ్లం ఆఫ్ ఫ్యామిన్. కరువు అనే సమస్య వచ్చింది. మనకు రకరకాల సమస్యలు ఉన్నాయి. ఏం సమస్యలు ఉన్నాయి? ఒక్కొక్కటి ఉంది.
ఇస్సాకేమో కరువు అనే కరువు వచ్చింది. మనకి ఇంకా రకరకాలుగా వచ్చిండొచ్చు. బహుశా చదువు, బహుశా ఉద్యోగము, లేదా రీలొకేషన్, కంపెనీ, ఇమ్మిగ్రేషను, లేకపోతే తల్లిదండ్రులు సిక్, మనము సిక్, వాతావరణం మనకు సరిపోకపోవడము, వచ్చిన డబ్బులని వెళ్ళిపోవడము, ఇంకా రకరకాలుగా. నాకంటే మీకు ఎక్కువ తెలుసు అనుకుంటే ఇవన్నీ. నాకు ప్రాబ్లం లేదు అనేవాళ్ళు ఎక్కడన్నా అనుకుంటే చేయొద్దండి. బ్రదర్ ప్రైజ్ లార్డ్, ఐ హ్యావ్ నో ప్రాబ్లం, హియర్ ఐ యామ్ అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రాబ్లం ఫ్రీ అనేది ఉండదు, ప్రాబ్లమ్సే ఉన్నాయి. కనుక ప్రతి మనుషుడికి ప్రాబ్లం ఉంది. ఎందుకుంది బ్రదర్? వై ద ప్రాబ్లం? గాడ్ వాంట్స్ టు డీల్ విత్ అస్, అండ్ దట్స్ వన్ ఆఫ్ ద జడ్జిమెంట్స్ గాడ్ సెండ్స్ ఫర్ అస్. మనల్ని దేవుడు సరిచేసి చక్కచేసి బాగు చేయటానికి ఇలాంటి తీర్పులు కొన్ని పంపిస్తుంటాడు. దాని ద్వారా మనం శుద్ధి చేయాలని. వెన్ దెర్ ఇస్ ఎ ప్రాబ్లం, దెర్ ఇస్ ఎ ప్రావిడెన్స్ ఆఫ్ గాడ్ మేనిఫెస్టెడ్. ఒక సమస్య ఉంటేనే దేవుని యొక్క సదుపాయం అనేది బహిర్గతం చేయబడుతుంది. సమస్య లేకపోతే దేవుని యొక్క సదుపాయం యొక్క విలువ మనకేం తెలుస్తుంది? కనుక ఇక్కడ సమస్య వచ్చింది. ఇక సమస్య వచ్చిందని దేవుడు వదిలేస్తాడా? ది చాప్టర్ స్టార్ట్స్ విత్ ద ప్రాబ్లం. ఈ అధ్యాయం సమస్యతో ఆరంభించబడుతుంది. మన దినాలు కూడా సమస్యతో ఆరంభించబడుతున్నాయి. కానీ దేవుడు వదిలేస్తాడా? వదిలేయడు. మరి ఏం చేస్తాడు? రెండవది, జెనసిస్ చాప్టర్ 26, 26వ అధ్యాయం, ఆది కాండం 3వ వచనం. ఆది కాండము 26:3. జెనసిస్ 26 verse 3. ఈ దేశమందు పరవాసివయుందుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. సో వెన్ దెర్ ఇస్ అ ప్రాబ్లం, గాడ్ గివ్స్ ద ప్రామిస్. సమస్య ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం ఇస్తాడు. ఏంటి వాగ్దానము? 3వ వచనంలో ఉంది. ఈ దేశమందు పరవాసివై ఉండుము, సోజర్న్ ఇన్ దిస్ ల్యాండ్ అండ్ ఇన్ దిస్ కంట్రీ. మీకు తెలుసో తెలియదు, ఈ అధ్యాయంలో దిస్ కంట్రీ, దిస్ ల్యాండ్, దిస్ కంట్రీ, దిస్ ల్యాండ్ ఈజ్ రిటర్న్ మోర్ దెన్ 5 times. ఈ దేశంలో నువ్వు ఉండు అంటే, నన్ను ఉండనేరు కదా, నేను వెళ్ళిపోవాలి కదా. నీకు భయము. ఎందుకు భయము? కరువును బట్టి భయం. నీకు ఒకడికే కాదు కదా కరువు వచ్చేది. కరువు వచ్చేది ఒకడికే వస్తుందే? ఎవరు లేరు, మనమే అనుకుంటాం. అందుకని ఇక్కడి నుండి వెళ్ళిపోతానే ఇస్సాకు అనుకున్నాడు. కరువు వచ్చింది కదా, నేను వెళ్ళిపోతాను. ఊ టోల్డ్ యూ టు గో. దేవుడు పంపించడానికి కరువు పంపిడు. దేవుడు ఆ కరువులో ఉండి మనల్ని పోషించడానికి. మనం ఎలాగుంటామంటే, రూతు గ్రంథం 1వ అధ్యాయంలో ఉన్నట్లు, నయోమి వలె కరువు వస్తేనే భర్తతో పాటు కలిసి, కొడుకులతో పాటు కలిసి మోయాబుకి వెళ్ళినట్లు వెళ్ళిపోతూ ఉంటాం. అబ్బా కరువు వచ్చింది కదా, ఇక్కడ ఏం బాగాలేదు, అక్కడికి వెళదాం. ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. కనిపించేదంతా బంగారం కాదు, మెరిసేదంతా బంగారం కాదు. అంటే అర్థం ఏంటి? దేవుడు దాంట్లోంచి మనల్ని నేర్పించాలని కోడతాడు. శద్రక్ మెషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలోనికి పంపించిన తర్వాత, ఇక్కడ బాగలేదు, ఇక్కడి నుండి బయటపడాలా అని బయటపడి ఉంటే, రాజు వచ్చి చూసిన తర్వాత 4వ వాని రూపము దేవదూత రూపం పోలి ఉన్నది అని కనిపించడం. గాడ్ కుడ్ నాట్ హ్యావ్ బీన్ సీన్ బై అదర్స్. దేవుడికి, రాజుకి దేవుడు కనిపించాలంటే ఏం చేయాలా? వీళ్ళు ముగ్గురు అగ్నిలో ఉండాలి. వీళ్ళు ముగ్గురు అగ్నిలో ఉంటేనే రాజుకి దేవుడు లాంటి వాళ్ళు 4వ వ్యక్తి కనిపిస్తాడు. అగ్నిలో నుండి మేము బయట ఉంటాము, 4వ వ్యక్తిని మాత్రం లోపట ఏంటంటే లోపటేస్తాడా దేవుడు? మనం చాలాసార్లు అదే అనుకుంటుంటాం. అందుకే మనల్ని దేవుడు ఆ పొజిషన్లో పెట్టి తను నడుస్తూ మనతో ఆయన నడుస్తున్నాడని పక్కన వాళ్ళకి చూపించాలని దేవుని యొక్క కోరిక. మనం అనుకుంటాం, ప్రభావ మేము నడవలేము, కావాలంటే నువ్వే నడవు, వేరే వాళ్ళు చూసేటట్లు చేసుకో. దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ ఎనీవే. అందుకని ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, ఈ దేశంలో సోజర్న్ ఇన్ దిస్ ల్యాండ్, ఈ దేశంలో పరవాసివై ఉండు. ఎట్లుండాలి ప్రభువా? ఐ విల్ బీ విత్ యూ, నేను నీకు తోడై ఉందును. దిస్ ఈజ్ ద ప్రామిస్ ఫర్ యూ. నువ్వు వెళ్ళిపోవాలనుకున్నావేమో, కుదరదు అనుకున్నావేమో, ఇమిగ్రేషన్ ప్రాబ్లం ఉంది అనుకున్నావేమో, ఇంకేం నాకేంది L1 లేదు, B1 లేదు, నో 1 B1 లేదు, ఏం 1 లేదు అనుకున్నావేమో. బట్ దెర్ ఈజ్ ఎ ప్రామిస్ ఫ్రమ్ గాడ్. దేవుడు సెలవిస్తున్న మాట 2వ వచనంలో కూడా ఆ మాట రాయబడింది చూడండి. 2వ వచనం ఆఖరి వరుస, జెనసిస్ చాప్టర్ 26 verse 2 లాస్ట్ పార్ట్. నేను నీతో చెప్పు దేశమందు నివసించుము.
ఇవన్నీ మీరు చూడాలా, అండర్లైన్ చేయాలని నమ్మాలా. దేవుని వాక్యం నేను నమ్ముతాననే వాళ్ళు ఎవరు చేయొద్దండి, నమ్మని వాళ్ళు చేయొద్దండి. మరి నమ్మితే ఎందుకని? ఇక్కడ వాక్యం స్పష్టంగా రాయబడి, దిస్ ఈజ్ ట్రూ, డూ యూ బిలీవ్ దట్ ఈస్ దిస్ ట్రూ ఆర్ నాట్? ఇది వాస్తవమా కాదా? 26:2 చెప్పబడింది, నీవు ఈ దేశమందు నివసించుము, వాస్తవమా కాదా? 3వ వచనములో సోజర్న్ ఇన్ దిస్ ల్యాండ్, ఈ దేశంలో నీవు నివసించుము, వాస్తవమా కాదా? తర్వాత ఆ సంగతి చూడండి, 6వ వచనం వర్స్ 6, 26:6, ఇస్సాకు గెరార్లో నివసించనిది వాస్తవమా కాదా? వెళ్ళిపోయాడా? గెరార్లో నివసించెను. సో దేవుడు చెప్పిన మాటకి ఎంత విధేయత చూపిస్తున్నాడు. ఎక్కడైనా మీరు ఆ మాట చూడండి, ఎన్నిసార్లు కనిపిస్తుంది. 12వ వచనం, ఇస్సాకు ఆ దేశం అందున్నవాడై, ఆ దేశం, స్టే ఇన్ దిస్ ల్యాండ్, లివ్ ఇన్ దిస్ ల్యాండ్, డ్వెల్ ఇన్ దిస్ ల్యాండ్. దానికి ఏం చేయాలంటే బిలీవ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాగ్దానం మనం నమ్మాలి. ఏంటి? ఐ విల్ బీ విత్ యూ, నేను నీతో కూడా ఉందును. కనుక ఐజాక్ ఫియర్ నాట్, ఇస్సాకు నువ్వు భయపడొద్దు. ఎందుకని భయం వచ్చింది? నీకు ప్రాబ్లం ఉందని భయం వచ్చింది కదా, కరువు ఉందని. బట్ దెర్ ఇస్ ఎ ప్రామిస్, వాగ్దానం ఉంది. ఆ వాగ్దానం ఏంటంటే, నేను నీకు తోడై ఉన్నాను. నేను ఎవరంటే అబ్రహాము దేవుడను తాను పరిచయం చేసుకుంటున్నాను. 3వ చూస్తామా, 26వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 26 వర్స్ 12. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 పొందెను. ఏ సంవత్సరం? ప్రతి మాట మనం నమ్మాల, ప్రతి అక్షరము, మాట కూడా కాదు, ఆ అనేది కూడా నమ్మాల. నమ్మో. ఇంకెక్కడ బ్రదర్ ఉండేది? 6 నెలలే కదా, 5 నెలలే కదా. నమ్ము. ఆ సంవత్సరము, ఆ సంవత్సరం ఆ దేశమందుండి. 3వది ఏం చేస్తున్నాడంటే విత్తనము వేసి. నేను ఈ మాట చెప్తుంటే మీరు అనొచ్చు, స్టేజ్ మీద నిలబడి మస్తు చెప్పొచ్చు, నేను బ్రదర్ కింద కూర్చుంటే తెలుస్తుంది అని అనుకుంటా కదా. కొంతమందికి అలాగా ఆలోచనలు కూడా వస్తాయి. ఎందుకంటే శత్రువు వెంటనే డిస్ట్రాక్ట్ చేస్తాడు, వాక్యం మీద నమ్మకం లేకుండా చేయటానికి వాడు పని. మనం రెడీగా ఉంటాం కదా, కిటికీలు తలుపులు అనేది తెడిచి బోర్లా. అందుకని సాతానుడు వచ్చేసి అన్నీ తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆకాశ పక్షులు వచ్చి ఆ విత్తనములు తినేస్తే లేట్ అవుతుందని మింగేసినాయి. మళ్ళీ ఎవరో వెంట తీసుకుంటారేమో అని వాటిని మృంగి వేసాను. కనుక 3వది మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఇక్కడ దెర్ ఇస్ ఎ గాడ్స్ ప్రొవిజన్, దేవుని యొక్క సదుపాయం ఉంది. ఏంటి ఆ సదుపాయం? ఆ దేశమందు విత్తనము వేసి. అంటే దేర్ ఈజ్ గాడ్ ఎక్స్పెక్ట్స్ యూ టు డూ సంథింగ్ దేర్. దెర్ ఇస్ ఎ వర్క్ ఇన్వాల్వ్డ్ ఫ్రమ్ యువర్ సైడ్. నీ ఎదురు నుండి కొద్దిగా పని కావాలా. ఇప్పుడు నేను ఒక మాట అడగొచ్చునా? బైబిల్లో విత్తనం మొట్టమొదటి దున్నింది ఎవరు? విత్తనం వేసింది ఎవరు? ఇస్సాకే. అంతదాకా పంట ఎవరు పండిలేదు, నోహ పండించినాడని మీరు చెప్తారేమో. నోహ ఏమేసాడు? వ్యవసాయం చేసి ద్రాక్ష తోటలు వేసాడు. కానీ విత్తనాలు వేయడం అంటే బహుశా మీరు ఏదో ఒక విత్తనం అనుకోండి, మొక్కజొన్ననో గోధుమలు, తర్వాత ఇజ్రాయెల్ దేశంలో ఉండే విత్తనాలకు సంబంధించింది ఏదనేది. దెర్ వాజ్ హార్టికల్చర్ బట్ నాట్ అగ్రికల్చర్. నోహు ద్రాక్ష తోటలు వేసినాడు, దాని తర్వాత ఏం జరిగిందో నాకంటే మీకు బాగా తెలుసు. దట్ వాజ్ ఎ హార్టికల్చర్. ఇప్పుడు ఇస్సాకు వచ్చిన తర్వాత నాట్ హార్టికల్చర్, అగ్రికల్చర్, వ్యవసాయం. కనుక మొట్టమొదటి విత్తనం వేసింది అబ్రహాం కాదు. అబ్రహాం వేయటానికి టైం లేదు. ఎందుకని దేవుడు ఎప్పుడు పంపిస్తూనే ఉన్నాడు. ఇక్కడనే తీసి గుడారం అక్కడ వేస్తున్నాడు, అక్కడి నుండి గుడారం ఎక్కడ వేస్తున్నాడు, ఇంకో దగ్గర గుడారం వేస్తున్నాడు. ఇదే అబ్రహాంకి సరిపోయింది. కనుక దెర్ వాజ్ నో టైమ్ ఫర్ హిమ్ టు సో అండ్ గెట్ ద క్రాప్. ఇస్సాకు వచ్చిన తర్వాత దేవుడు విత్తనాలు వేయించినాడు. నువ్వు ఇక్కడ ఏదో ఒకటి వేయాలి. విత్తనాలు ఎక్కడి నుండి వస్తాయి? మరి ఇస్సాకు ఎక్కడి నుండి వచ్చినాయి? పొలం ఎక్కడి నుండి వచ్చింది? ఆ దేశంలో ఉంది. ఆ దేశంలో విత్తనం వేయాలా. నువ్వు అక్కడ ఏం పని చేయకుండా ఊరికి అలాగే తిరిగితే కుదరదు. విత్తనం వేయడం ఊరికే దారెమ్మడి పోయే వాళ్ళంతా వేయరు. ఇది చాలా కష్టమైన పని. విత్తుటకు ఒక విత్తువాడు వెళ్ళాను, మత్తయి 13వ అధ్యాయంలో మనం చూస్తాం.
వాడు విత్తుచుండగా. కనుక అందరి చేత కాదు విత్తే పని. అంటే నీ పని అందరు చేయకపోవచ్చు, నువ్వు పని చేయాల. నువ్వు చేసేది నీ వైపు నుండి ఉంది. నువ్వు చేసేది నువ్వు చేస్తే ఎక్కడ? దేశములో, హియర్, ఇక్కడే. నువ్వు ఎక్కడ పోయి చేస్తానంటే కుదరదు. ఇక్కడే ఆ దేశమందు చేస్తే ఇప్పుడు ఏం జరుగుతుంది చూడండి. verse 12, 26 verse 12, Genesis chapter 26 verse 12, ఆదికాండం 26:12. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. సంవత్సరంలో 100 ఫలమా? సాధ్యమేనా ఇది? ఇక్కడ చాలామంది బహుశా గ్రామాల నుండి వచ్చిన వాళ్ళు ఉంటారేమో. మీరు పిల్లప్పుడు మీ పొలాలకు వెళ్ళింటే మీరు వేసిన విత్తనాలు అన్నిటికీ ఫలం వచ్చింది అని వాళ్ళు చేయతండి. మాకు కొన్ని పొలాలు ఉన్నాయి, మేము విత్తడానికి వెళ్ళేవాళ్ళము. ఖచ్చితంగా ఒక 30-40% వేస్ట్ అయిపోతుంది. ఆ పొలిమేడల దగ్గర ఆ దారి ఉంటుంది, వచ్చిపోయే గట్లుంటాయి, నీళ్లు బారి చిన్న చిన్న అదేంటి నాలుగులు లాంటివి ఉంటాయి. కనుక సాధారణంగా 30-40% వేస్ట్ అవుతుంది. ఒక 60% విత్తనాలు మంచి నేలలో పడి పైకి వస్తాయి. 100% వేసింది వేసినట్లేనా? ఇది నేను చెప్పే మాటలు కాదు, అసలు బైబిల్లోనే రాశాడు. విత్తడానికి వెళ్ళాడు, విత్తినాడు, మంచి నీళ్ళలో పడ్డాయి. మొదట 30 అంతలు రావాలా, తర్వాత 60 అంతలు రావాలా, తర్వాత 100 అంతలు రావాలా. మొదటి సంవత్సరం 30 అంతలు రావాలా, రెండవ సంవత్సరం 60 అంతలు రావాలి, మూడో సంవత్సరం 100 అంతలు రావాలి. కానీ అదే సంవత్సరమే 30-60 దాటేసినాడు. దట్స్ హౌ గాడ్ వర్క్స్. He bypasses all the stages, brother. For God it is possible. Mark 10:27 says, with God all things are possible. దేవునికి సమస్తము సాధ్యము. ఇది ఏ రైతు దగ్గరికి మనం వెళ్ళి అడిగినా, వరి వేసాడు అనుకోండి, మీరు వేసింది వేసినట్లు 100% వచ్చిందా? గోధుమలు వేసేవనుకోండి, వేసింది 100% వచ్చిందా? నో, నాట్ పాసిబుల్. ఎంత ఎక్కువ వస్తే మ్యాక్సిమం 90% వస్తుంది, అంతకంటే ఎక్కువ రాదు. ఎట్లా వేస్టేజ్ ఉంటుంది. బట్ దెర్ వాజ్ నో వేస్టేజ్ అట్ ఆల్, బికాజ్ గాడ్ బ్లెస్డ్ ఇట్, బికాజ్ హి వాజ్ ఇన్ దట్ ల్యాండ్. ఆ దేశంలో ఉన్నాడు, దేవుడు దాన్ని ఆశీర్వదించినాడు, దేవుడు తన హస్తం బలపరచాలని కోరినాడు. ఇట్ వాజ్ ఎ మ్యానిఫోల్డ్ బ్లెస్సింగ్. ఇట్ ఈస్ పాసిబుల్ విత్ గాడ్. ద ప్రొవిషన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఏర్పాటు. కనుక మనం చేయాల్సిన పని మనం చేయాల. ఇక్కడ ఏం రాశారంటే 2 పనులు రాశారు. ఒకటి ఏంటంటే ఇస్సాకు విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. కింద వరుస, యెహోవా అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయన. ఈయన విత్తిన దాన్ని బట్టి గొప్పవాడు కాలేదు. ఈయన కరువులో అక్కడే ఉండిపోయాడు కానీ గొప్పవాడు కావలేదు. హి వాజ్ బికమ్ గ్రేట్ బికాస్ గాడ్ బ్లెస్డ్ హిమ్. నోబడీ కెన్ ఎవర్ బి గ్రేట్ అన్లెస్ గాడ్ బ్లెసెస్ హిమ్. దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదించితేనే తప్ప ఆ వ్యక్తి ఆశీర్వదించబడలేడు. కనుక బ్లెస్సింగ్ ఈజ్ ద ప్రొవిషన్ ఆఫ్ గాడ్ ఇన్ ద ప్రాబ్లం. సమస్యలో ఆశీర్వదించుట దేవుడికి మాత్రమే సాధ్యం. వేరే వాళ్ళ సమస్యలు ఉంటే మనం ఏం చెప్తామంటే పోయి కరెక్ట్గా ఆపోజిట్గా చెప్తాం. ఒకళ్ళు బాగలేరు అనుకో, అయ్యో బ్రదర్ ఈ రోగం వచ్చిన వాళ్ళు ఎవరు బతకలేదు అంటే నువ్వు కూడా బతకవు అని. ఇలా ప్రతి దాని కొరకు ఇలాగే మనం చెప్తుంటాం తప్ప, ఈ రోగం వచ్చిన వాళ్ళని దేవుడు బాగు చేసినాడు, ఇప్పుడు విత్తనం వేసింది ఇంతదాకా ఎవరు వేయలేదు కదా, మరి అయ్యో ఆదం లాంటి వాళ్ళు వేయలేదు, నువ్వు లేస్తే ఎలాగొస్తుందయ్యా? ఏబెల్ లాంటి వాళ్ళు వేయలేదు, నువ్వు వేస్తే ఎలాగొస్తుందయ్యా? హనోక లాంటి వాళ్ళు వేయలేదు, నువ్వు వేస్తే ఎలాగొస్తుందయ్యా? నోవా లాంటి వాళ్ళు వేయలేదు. అస్సలు మీ నాన్నగారే విత్తనాలు వేసి పండించడానికి చేతగాలేదే, నువ్వు ఊరికే దారముడు పోయి కుర్రోడు వచ్చి నువ్వు విత్తనాలు వేస్తే 100% నువ్వు వస్తుందని అనుకుంటావని ఎంతమంది వచ్చి పక్కన ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పేశారేమో. మీకు తెలుసు కదా, గ్రామాల్లో మనం ఒక పొలం విత్తడానికి వెళ్ళామనుకోండి, పక్కన వాళ్ళు వచ్చి అడుగుతారు, ఏం విత్తున్నారండి అని. మొక్కజొన్నలు ఇక్కడ రావండి, వరి కూడా ఇక్కడ పండదండి, సన్ఫ్లవర్ కూడా ఇక్కడ రాదండి, మరి ఏం పండుతుంది? ఏం పండదండి. నువ్వు మాత్రం పక్కన వేసుకోవచ్చుగా. మేము వేసుకోవచ్చండి, మేము బాగా చేసుకున్నాం అంటే మీరు చేసుకోవట్లేదు, మీరు వేయొద్దండి మేమే వేసుకుంటాం. ఇవన్నీ మనం సాధారణంగా చూస్తుంటాం. అంత మనకు బ్యాక్గ్రౌండ్ ఫీడింగ్ ఇస్తారు, ఇది జరగదు, ఇది జరగదు, ఇది జరగదు, ఇది జరగదు, ఇది జరగదని. బట్ వాట్ వాజ్ నాట్ హ్యాపెన్ ఇన్ ద పాస్ట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టుడే.
గత దినాల్లో ఏది జరగలేదు అది ఈ దినం జరగబోతుంది. గత దినాల్లో ఎవరికి జరగనది నీకు జరుగుతుంది. మీ నాయన నీకింట గొప్పోడే కావచ్చు, మీ నాన్నగారు గొప్పోడే కావచ్చు. మేబీ ఆల్ అవర్ యాన్సిస్టర్స్ ఆర్ గ్రేటర్ దెన్ ఆల్ ఆఫ్ us, బట్ ద గాడ్ హూ హ్యాస్ chosen us is even greater than all of our ancestors. మన పూర్వీకులు, మన పితరులందరికంటే మన దేవుడు, మనల్ని ఎన్నిక చేసుకున్న దేవుడు గొప్పవాడు కనుక ఆ దేవుడు చేస్తాడు. మిగతా వాళ్ళకి చేయలేదు కదా. మనకి ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ కలదు కదా. వాళ్ళకి బాగైందా? బాగైంది. అయితే మనం ఆ డాక్టర్ దగ్గరికి వెళ్దాం. వాళ్ళకి వచ్చిందా? వచ్చింది. అయితే మనం ఆ లాయర్ దగ్గరికి వెళ్దాం. వీళ్ళకి బాగా జరిగింది. బాగా జరిగింది. వాళ్ళకి ఎవరికి బాగా కాలేదంట. నువ్వు వెళ్తావా? నో. వీ వాంట్ ఆల్వేస్ ఎవిడెన్స్. మనకెప్పుడు ఎవిడెన్స్గా రుజువులు కావాలి. ఇస్సాకు ఏ రుజువు మీద ఆధారపడలేదు. ఒకటే ఒకటి రుజువు, యెహోవా అతనిని ఆశీర్వదించాను. సో గాడ్ వాంట్స్ టు మేనిఫెస్ట్ హిస్ ప్రొవిజన్ ఇన్ ద ప్రాబ్లం. సమస్యల్లో దేవుడు తన సదుపాయాన్ని గొప్ప చేయాలని కోరుతున్నాడని ఇస్సాకు ద్వారా మనకు అర్థమవుతుంది. ఐజాక్ ఫియర్ నాట్, ఇస్సాకును భయపడొద్దు, బికాస్ దెర్ ఇస్ అ ప్రావిడెన్స్ ఫర్ యువర్ ఫియర్. నీ భయానికి లేదా భయం తొలగించడానికి నేను ఒక సదుపాయం చేశాను. దెర్ ఇస్ ఎ ప్రాబ్లం, సమస్య ఉంది. రెండోది ఇక్కడ మనం చూస్తున్నాం, దెర్ ఇస్ ఎ ప్రామిస్, ఆ సమస్య ఉంది కనుక నీ వాగ్దానం వస్తుంది. మూడవది ఇక్కడే మనం చూస్తుంది, దెర్ ఇస్ ఎ ప్రొవిజన్, నీకు ఏర్పాటు ఉంది, నువ్వు పని చేయాలా, నేను ఆశీర్వదిస్తా. నాలుగోది చూస్తామా, జెనసిస్ చాప్టర్ 26 verse 19, 26-19. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికెను. ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాడు? 6వ వచనం, గెరార్లో నివసించేవాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చినాడు? 17వ వచనం, ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరార్ లోయలో గుడారం వేసుకొని అక్కడ నివసించాను. ఇంతకుముందేమో మామూలు ప్రాంతంలో ఉన్నాడు, ఇప్పుడు ఇంకా లోయలోనికి వచ్చినాడు. లోయ చాలా ఫర్టైల్ కనుక లోయలోనికి, గెరార్ లోయలో నివసించను. నేను చెప్పేది మీకు నవ్వుగా అనిపిస్తుంది కదా, బట్ దిస్ ఈజ్ మెన్షన్డ్ హియర్. 26వ అధ్యాయంలో చెప్పబడింది. మనలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడో బైబిల్లో మనుషులకు వచ్చిన మనం ఏమనుకుంటాం, ఎవరికి రాలేదు, అస్సలు మనకి వచ్చింది అనుకుంటాం. అబ్సల్యూట్లీ ఇన్కరెక్ట్. Bible has all the documentation of all sort of the problems and our solutions for all the problems and the outcome of all the people who have came through the problems. The stories of success. ఇస్సాకుది కూడా అలాంటిది ఒకటి. బావి త్రవ్వగా జలల గల నీళ్ల బావి దొరికేను. ఇది జ్ఞాపకం చేస్తుంది ప్రాస్పరిటీ ఆఫ్ గాడ్. ఆ దినాల్లో ఇజ్రాయెల్ దేశంలో ఈ గెరార్, ఫిలిస్తీ ఇవన్నీ మిడిల్ ఈస్ట్లో నీళ్లు, వాటర్ ఈజ్ ప్రెషస్, వాటర్ ఈజ్ లైఫ్. నీళ్లు ప్రాణం. మీకు తెలుసు కదా, చాలామంది చెప్తుంటారు పెట్రోల్ కంటే నీళ్ళే కాస్ట్లీ అని. ఇట్స్ ట్రూ. పెట్రోల్ కంటే నీళ్ళే కాస్ట్లీ. కనుక నీళ్ళు అక్కడ దొరికినాయంటే జీవం దొరికినట్లే. జీవం అంటే ఏంటి? బ్రతుకు తెరు. నీళ్ళు దొరికితే పంట. ఇప్పుడు దాకా పంట వేసినాడంటే ఎలాగొచ్చింది? బావిలో నీళ్ళు పెట్టాడా, కాలువలో నీళ్ళు పెట్టాడా, తర్వాత బే వాటర్ పెట్టాడా, ఎట్లా వచ్చింది మరి పంట? వర్షపు నీరు, రెయిన్ ఫ్రమ్ అబౌవ్. ఇప్పుడు ఆ తర్వాత బావులు తవ్వి పశువులకు అవసరమైన నీళ్లు, తను పండించడానికి అవసరమైన నీళ్లు కొరకై దేవుడు వచ్చి, ఎప్పుడు దేవుడు ఒకే పద్ధతిలో తీసుకెళ్ళాడు, మూస మాదిరి. మనకెప్పుడు అలాగ ఉండడం ఇష్టము, ఒక మూస పద్ధతి. కానీ దేవుడు రకరకాలుగా తీసుకెళ్తుంటాడు. అదే మనకు కష్టం. ఒకటే చాలే ప్రభువా అంటే, ఒకటే క్లాస్కి ఒకే సిలబస్ ఉండదు కదా. హై స్కూల్లో ఒక సిలబస్ ఉంటుంది, కాలేజీకి వస్తే ఒక సిలబస్ ఉంటుంది, బీటెక్ ఎంటెక్ వస్తే ఒక సిలబస్ ఉంటుంది, పిహెచ్డీకి ఒక సిలబస్ ఉంటుంది. అన్నీ అయిపోయి ఉద్యోగానికి వస్తే సిలబస్కి ఉద్యోగానికి నో సంబంధం. అక్కడ చదివింది ఒకటి, ఇక్కడ చేసేది ఒకటి కదా. ట్రూ. అనేక సందర్భాలు అలాగే అనిపిస్తుంది. కానీ దేవుడు ఏం చేశాడంటే, స్ప్రింగ్ ఆఫ్ వెల్, జలల గల ఊటగల బావి. అంటే మామూలుగా కాకుండా, మామూలు బావులు తవ్వితే ఇంతకుముందు అంతా మామూలు నీళ్ళు వచ్చినాయి.
ఇది ఊట ఊరెడి నీటి వలె దేవుడు దాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చిన. అంటే అర్థం ఏంటంటే ఇట్ క్యాన్ బి ఎగ్జాస్టెడ్. అది ఇంకా అయిపోయింది, ఊట ఆగిపోయింది అనేది ఉండదు, ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. మీకు కొన్ని తెలుసు కదా, హాట్ స్ప్రింగ్స్ అని ఉంటాయి. సాల్ట్ లేక్ సిటీ అట్టాలో ఇట్స్ ఫేమస్ ఫర్ దట్. కొన్ని కొండ ప్రాంతాల్లో ఊట వస్తూనే ఉంటుంది ఏ సీజన్ అయినా. అంతెందుకు, మీకు నయాగరా ఫాల్స్ తెలుసు కదా, ఎప్పుడన్నా ఆగిపోయిందా చరిత్రలో? వీళ్ళే ఆపాల్సిందే తప్ప అది ఆగిపోదు. చలికాలం వస్తే ఏమవుతుంది, గడ్డ గట్టుకుపోతుంది. మళ్ళీ టెంపరేచర్ రైజ్ అయితే ఏమవుతుంది, ప్రవహిస్తూనే ఉంటాయి. ఎక్కడి నుండి వస్తున్న నీళ్ళు? ఒక సామాన్యమైన ఫాలే అంత పెరీనియల్గా ఉంటే, సృష్టిని చేసిన శక్తి కంటే గొప్ప శక్తి ద్వారా పాపిని రక్షించిన యేసుక్రీస్తు ప్రభువారు మనుషుని మీద కుమ్మరించే ఆశీర్వాదాలు ఆగిపోతాయని అనుకుంటారా? ఎప్పుడైతే ఇవి మంచినీళ్ళదే, దీనికేం సముద్ర వాటర్ కాదు, మంచినీళ్ళవే, కానీ అవి అయిపోవట్లేదు. అక్కడ విస్తారం కుండపోత వల్లే కురిసిపోతున్నా ఈ నీళ్ళు అయిపోవాలి కదా. మరి దేవుడు చేసిన సృష్టిలోదే అయిపోకపోతే దేవుని దగ్గర నుండి వచ్చేది ఎలాగైపోతుంది? అయిపోతుందా? ఒకసారి చూస్తేనే అనిపిస్తుంది, వాట్ మ్యాగ్నానిమస్ క్రియేషన్ గాడ్ హ్యాస్ డన్ విత్ సింగిల్ వర్డ్. కలగునగాక అనే దానితో దేవుడు అంత చేయగలిగితే మన దగ్గరికి వచ్చేటప్పటికి కలగునగాక అని చెప్పలేదు. మన కొరకే శిలువ మీదకి వెళ్ళి తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కొడ దెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువలో నుండి మన కొరకై నయాగరా ఫాల్స్ కంటే బలంగా ప్రవహించింది రక్తపు ఊట. ఆ నయాగరా ఫాల్స్ నీళ్ళైనా అక్కడక్కడ చెట్లలో ఉన్న దీంట్లో కలిసి కొద్ది కంటామినేషన్ ఉండొచ్చు, కానీ ఈ శిలువలో నుండి ప్రవహించిన రక్తపు ఊటలో అమూల్యమైనది, నిర్దోషమైనది, నిష్కళంకమైనది, పవిత్రమైనది, పరిశుద్ధమైనది ఆ రక్తంలో కడిగి శుద్ధీకరించబడి ఆ శిలువ దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆ శిలువలో ప్రవహించే క్షమాపణ, ఆశీర్వాదం, మేలు ఏనాటికి తరిగిపోదు. నెవర్ ఇట్ కెన్ బి ఎగ్జాస్టెడ్. స్టాప్ అయింది, సీజ్ అయింది, ఆగిపోయింది, మూసుకుపోయింది, క్లోజ్ అయింది లేదు. అందుకే రోమపత్రిక 8వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు అంటాడు, దేవుడు తన సొంత కుమారుని మన కొరకు అనుగ్రహించడానికి వెనుకదైనవాడు, ఆయనతో పాటు సమస్తము మనకెందుకు అనుగ్రహించడు. హిస్ బ్లెస్సింగ్స్ విల్ నెవర్ స్టాప్ ఫ్లోయింగ్ ఇన్ టు us. అది ఎలాగొస్తుంది, ఎప్పుడు వస్తుంది? ఓన్లీ టైం మ్యాటర్స్. ఓన్లీ టైం మ్యాటర్స్. మనకేంటంటే అన్నీ మనం అనుకున్నప్పుడు, మనం అనుకున్న పద్ధతిలో మనం అనుకున్నట్లు జరిగితే, ఓ గాడ్ ఈజ్ గ్రేట్, అమేజింగ్ బ్రదర్, ఎవసమ్ బ్రదర్. అలాగే మనం అనుకున్నట్టు జరగకపోతే, మనం అనుకున్న విషయంలో జరగకపోతే, ఏం బ్రదర్ అంటే, ఏమో బ్రదర్, గాడ్ ఈజ్ నాట్ హియరింగ్ మై ప్రేయర్ ఎనీవే. దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, నాదే కాదు మీది కూడా ఆలకించట్లేదు, అందుకని మీరు కూడా చేస్తున్నారుగా. అందరిలోనికి మనం అవిశ్వాసం జరపడానికి ప్రయత్నం చేస్తాం. గాడ్ ఈజ్ గ్రేట్, గాడ్ ఈజ్ గుడ్, నో మ్యాటర్ వాట్ వీఆర్. మనం అనేక సందర్భాల్లో దేవుని గురించి 2 రకాలైన అభిప్రాయాలు తీసుకుంటాం. మొదటిది ఏంటంటే, గాడ్ ఈజ్ గుడ్ నో మ్యాటర్ వాట్ ఐ యామ్, స్పీక్స్ ఆఫ్ హిస్ సావర్నిటీ. రెండవది ఏంటంటే, గాడ్ ఈజ్ గుడ్ ప్రొవైడెడ్ ఐ యామ్ గుడ్, స్పీక్స్ ఆఫ్ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ, మానవ బాధ్యతను జ్ఞాపకం చేస్తుంది. ఈ 2 స్టేట్మెంట్లో మనం ఏ స్టేట్మెంట్ నమ్ముతాం? మొదటిదే, రెండవది? లేదా మనం నమ్మే స్టేట్మెంట్ దీంట్లో లేదా? నేను చెప్పిన మాటలు అర్థమయ్యా అనుకుంటా? అయ్యాయా కాలేదా? దేవుడు మనం ఎలాంటి వాళ్ళమైనా మంచోడు, అది ఆయన సార్వభౌమత్వాన్ని జ్ఞాపకం చేస్తుంది. స్టేట్మెంట్ నెంబర్ 1. రెండవది, మనం మంచోళ్ళు అయితేనే దేవుడు, మనం మంచిగా ఉంటేనే దేవుడు మంచిగా ఉంటాడు. అది మానవ రెస్పాన్సిబిలిటీ, బాధ్యతను జ్ఞాపకం చేసుకుంది. అది స్టేట్మెంట్ నెంబర్ 2. మనం మొదటి నమ్ముతామా, రెండవది నమ్ముతామా? 2 నమ్ముతామా? మనం నమ్మేది రెండిట్లో లేదా? స్టేట్మెంట్ నెంబర్ 1 ఈజ్ అబ్సల్యూట్లీ ట్రూ, 100% రైట్. గాడ్ ఈజ్ గుడ్ నో మ్యాటర్ వాట్ ఐ యామ్, స్పీక్స్ ఆఫ్ హిస్ సావర్నిటీ. నేను ఎలాంటి వాడినైనా, ఎంత భ్రష్టునైనా, ఎంత చెడిపోయినా,
గాడ్ ఈస్ గుడ్. గాడ్ ఈస్ గుడ్ అట్ ఆల్ టైమ్స్, ఆల్ సీజన్స్. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారి జీవితంలో కూడా ఒక రోజులో 4 సీజన్లు రావచ్చు. ఒకే రోజు వర్షం పడవచ్చు, ఒకే రోజు ఎండొచ్చు, ఒకే రోజు చలి రావచ్చు, ఒకే రోజు వడగండ్లు రావచ్చు, ఒకే రోజు డ్రై కావచ్చు. ఆల్ థింగ్స్ మే హ్యాపెన్. ఆ సంవత్సరము ఇట్స్ పాసిబుల్ విత్ గాడ్. 5వ దాకా చూసి ముగిస్తామా? జెనసిస్ చాప్టర్ 26, ఆదికాండం 26వ అధ్యాయం వర్స్ 22, 26, 22. అతడు అక్కడ నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించును. దాని విషయమే వారు జగడమాడలేదు గనుక ఇప్పుడు యెహోవా మనకు ఎడమ కలుగజేసి ఉన్నాడు కనుక ఈ దేశమందు అభివృద్ధి పొందదని అనుకుని దానికి రెహబోత్ అని పేరు పెట్టెను. ఈ మాట మీరు గమనిస్తున్నారా? ఏ మాట చెప్పు చిన్న, ఏ మాట? ఆ దేశమందు. కనుక బిలీవ్ దిస్ ప్రామిస్, బిలీవ్ దిస్ చాప్టర్. మీ బైబిల్ ఈ అధ్యాయం ఉందా? ఆదికాండం 26వ అధ్యాయం ఉందా లేదా? ఇస్సాకు దేవుడు ఉన్నాడా లేదా? ఇస్సాకు వాగ్దానాలు ఉన్నాయా లేదా? నేను అలాగే చెప్తున్నా. వీళ్ళు కొంతమంది అనుకుంటారు మీరు వచ్చి కింద కూర్చుంది తెలుస్తుంది, మీరు పైన కూర్చుంటే ఎట్లా? మా కష్టాలు మాకు బోలెడు ఉన్నాయి, మన కష్టాలన్నీ బోలెడు ఉన్నాయి. కానీ ఇస్సాకు దేవుడు మన దేవుడు. ఆ దేశమందు 31. తెల్లవారినప్పుడు వారు లేచి ఒకరితోనొకడు ప్రమాణం చేసుకుని తర్వాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యుద్ధ నుండి సమాధానంగా వెళ్ళిరి. దెర్ ఈజ్ ఎ పీస్. సమాధానం, పోట్లాడలేదు, ఎడమలేదు. ఏ దేశంలో ప్రాబ్లం వచ్చిందో ఆ దేశంలోనేమొచ్చింది? పీస్. ఇంతకుముందు ఈ దేశంలో ఏమొచ్చింది? ప్రాబ్లం, కరువు. ఇప్పుడు ఈ దేశంలో ఏమొచ్చింది? పీస్. ఓన్లీ క్రిస్టియన్ కెన్ డూ దిస్. A problematic place can become a peaceful place, but because of a Christian, provided if we are willing to take the provision of God. దేవుని యొక్క సదుపాయాన్ని, దేవుని యొక్క వాగ్దానాల మీద మనం నమ్మకం ఉంచగలిగితే ఏ దేశంలో కరువు వచ్చిందో ఆ దేశంలోనే బావులు వస్తాయి, ఆ దేశంలోనే నీళ్ళు వస్తాయి, ఆ దేశంలోనే ఫలం వస్తుంది, ఆ దేశంలోనే పంట. 26:1 ఏం చెప్పబడింది? దేశంలో కరువు రాగా. 26:12 ఏం చెప్పబడింది? ఆ సంవత్సరమునా. ఏ సంవత్సరము? కరువు ఏ సంవత్సరం వచ్చిందో ఆ సంవత్సరం. అక్కడ కరువు, ఇక్కడ పంట. ఏది కరెక్టు? 2 కరెక్టే. ఆరంభంలో కరువు వచ్చింది, దాని తర్వాత ఏమైంది? విత్తనాలు వేసిన తర్వాత పంట వచ్చింది. అది 3 నెలల పంట, 6 నెలల పంట మనకు తెలియదు. ఒకవేళ 6 నెలల పంట అనుకోండి, మేలో వేసేటప్పటికి డిసెంబర్లోకి వచ్చేసింది, సంవత్సరం అయిపోయింది. 3 నెలల పంట అనుకోండి, అంటే 90 రోజులకు కొన్ని పంటలు వస్తాయి కదా, మీకు తెలుసు. వరి లాంటివి, సన్ఫ్లవర్ లాంటివి, బహుశా అలాంటివి ఒకవాడు వేయగలిగితే 3 నెలలైనా 6 నెలల్లోనైనా విత్ గాడ్ ఇట్స్ పాసిబుల్. గాడ్ కెన్ ఓన్లీ వర్క్ through a person who is willing to be in the center of the God's will. దేవుని చిత్తంలో ఉన్న ఇస్సాకు ద్వారా దేవుడు ఈ పని చేయడానికి పూనుకున్నాడు. నేను ఈ మాట చెప్తే మీరు అనొచ్చు, బ్రదర్ మరి మేము దేవుని చిత్తంలో ఉన్నామా లేదో ఎలాగ తెలుసుకోవాలా? మరి లేకపోతే చేయడా? లేకపోతే దేవుడు మానేసేటట్లుంటే ఇక్కడ ఎవరు ఉండరు అనుకుంటా. గాడ్ రూల్స్ అండ్ ఓవర్ రూల్స్ ఆల్ అవర్ మిస్టేక్స్ and brings us into the center of his will so that he may execute his perfect plan. Make us a peaceful people. ఇప్పుడు ఈ అధ్యాయంలో 5 విషయాలు చూసినాం. ఇప్పుడు ఇస్సాకు దగ్గరకు వచ్చి దేవుడు చెప్తున్నాడు, ఫియర్ నాట్, ఐ యామ్ విత్ యూ. నేను నీకు తోడైనా. కరువని భయమా? ఈ దేశంలో శత్రువులు వచ్చారని భయమా? బావులు పూర్తి చేశారని భయమా? సమాధానం లేదని భయమా? నేను నీకు తోడై ఉన్నాను. అందుకే 5 చూసాం కదా, దేవుడు మనతో కూడా ఉన్నాడు. ఫియర్ నాట్ ఐజాక్, దేర్ ఈజ్ ఎ ప్రావిడెన్స్ ఆఫ్ గాడ్ విత్ అస్. దేవుని యొక్క సదుపాయము మనతో కూడా ఉంది. చాలా సమస్యలతో ఇక్కడికి వచ్చినాయేమో. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ప్రామిస్, వాగ్దానం. ఈ దేశమందు నీవు నివసించు. ఆ వాగ్దానం చేతబట్టిన తర్వాత ప్రొవిషన్ ఆఫ్ గాడ్. ఇస్సాకు ఆ సంవత్సరం అందు విత్తనములు వేసి నోరంతలా, అంటే లార్డ్ ఐ డోంట్ యాక్సెప్ట్ ఇఫ్ యూ సెండ్ 99% ఆఫ్ ద బ్లెస్సింగ్స్, ఐ వాంట్ 100%. 35 మార్కులు వస్తే చాలే ప్రభా అనుకుంటే ఇస్సాకు దాంట్లోకి రాలేము.
35% వస్తే 40% వస్తే 50 వస్తే చాలే. మా క్లాస్లో మా బెంచ్లో వాళ్ళకి ఫస్ట్ వస్తే చాలే. మా మండలంలో మా ఊర్లో చాలే. దేవుడు ఏం చెప్తున్నాడు? 100%. ఎవరికి లే అంతకుముందు, బట్ ఇట్స్ పాసిబుల్. ఎవ్వరికి ఏ జనములో జరగని సంగతులను నీకు దేవుడు చేస్తాడు. అందుకే ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించి నిన్ను పోలినవాడు ఎవడు? విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. డూ వి ట్రస్ట్ దట్ గాడ్? ద గాడ్ ఆఫ్ అబ్రహాం, ద గాడ్ ఆఫ్ ఐజాక్, ద గాడ్ ఆఫ్ జాకబ్, ద గాడ్ ఆఫ్ జోసెఫ్, ద గాడ్ ఆఫ్ ఆల్ అవర్ యాన్సెస్టర్స్ ఈజ్ స్టిల్ అలైవ్ టుడే. మన పితరులంతా లోకాన్ని విడిచిపోయినా మన దేవుడు విడిచిపోలేదు. కనుక ప్రభువా, నేను ఇక్కడున్నా, నన్ను కూడా కరుణించు అని ఎవరు రాగలరో వారి విషయమై దేవుడు జ్ఞాపం చేసుకోవాలని కోరుతూ ఉన్నాడు. మనకు సిద్ధమేనా? దేవుడి మాటలు దీవించును గాక.